ఎస్ఎస్ఎల్ఎస్ బ్యానర్ నిర్మించి ఉపేంద్ర గారి అడ్డ మన ముందు తీసుకొచ్చి దాంతో బ్లాక్ బస్టర్ని తెలుగు ప్రేక్షకులకు చూపించిన నిర్మాత విశాఖవాసి రాజకీయవేత్త రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కంచర్ల అచ్యుతరావు. అయితే షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం మన అరకులో ఉన్నాం. ఏదైతే తన నెక్స్ట్ ఫిల్మ్ అంటే ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్న సినిమా గురించి, కంచర్ల మూవీ గురించి. సో ఆ చిత్రం ఫైనల్ క్లైమాక్స్ ఇక్కడ అవుతుంది. సో మనతో పాటు కూడా నిర్మాత ఇచ్చేశారు. అసలు సినిమా కథ ఏంటి, అసలు సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటే మనతో పాటు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, అచ్యుతరావు గారు బాగున్నారు? నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు తెలుగు సినీ నిర్మాతలో బిజీ నిర్మాత. అంటే ఈ బిజీ నిర్మాత ఎందుకన్నా అనుకున్నారు? ఒకేసారి 8 సినిమాలు చేస్తున్నారు. అసలు ఎలా సార్ 8 సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేస్తారు? అంటే కలిసి వచ్చే కాలం వస్తే ఏదో జరుగుతుంది అన్నట్టు సామెత ఉంది మనకి. బాబు యాక్చువల్గా హీరోగా అనుకున్నప్పటి నుంచి ఈ కంచర్ల సినిమాని ఏ రోజైతే మనం ప్రారంభించామో ఆ కంచర్ల సినిమా తాలూకా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటుండగానే 4 సినిమాలు వచ్చాయి. ఓకే, 4 డైరెక్టర్లు అప్రోచ్ అవ్వడం, ఆ 4 తీసుకొచ్చిన కథలు మనకి బాగా లైక్ అవ్వడం, అది బాబుకి కరెక్ట్గా సూట్ అవ్వడం జరిగాయి. అయితే వెంటనే బాబుని నేను అడగడం జరిగింది, ఏంటి అసలు ఆ 4 సినిమాల తాలూకా క్యారెక్టరైజేషన్ వేరు, పిక్చరైజేషన్ వేరు, నీ తాలూకా ఇది కూడా మారిపోతుంది, అంటే గెటప్ కూడా చేంజెస్ ఉంటాయి. మరి ఎలాగంటే ఏముంది డాడీ, వాళ్ళు ఏం చెప్తే అది మనం చేయడమే కదా, దానికే ఉంది అని చెప్పని బాబు అనడం. మరి ఈ కంచర్ల సినిమా అసలు యాక్చువల్గా అవకాశాలు ఎందుకు వచ్చాయి, దేనికి వచ్చాయి అనేదానికంటే కంచర్ల అనే నేము మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి వెబ్లో. వరల్డ్లో కంచర్ల అనే నేమ్ చాలా ఫేమస్. సార్ వరల్డ్లో మీరు కంచర్ల గురించి చెప్తున్నారు కాబట్టి నేను క్వశ్చన్ వేద్దాం అనుకున్నాను. అసలు కంచర్ల అనే సినిమా చేస్తున్నారు, అది మీ ఫ్యామిలీ స్టోరీ అని మాకు ఇప్పుడే తెలిసింది. డైరెక్టర్ గారు చెప్పారు. డైరెక్టర్ గారు అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, అసలు ఈ కథ ఆయన్ని ఎలా ప్రేక్షకులు తీసుకెళ్ళి రావాలనుకున్నారు? అసలు యాక్చువల్గా బాబు అంటే మాకు ఒక ట్రస్ట్ ఉంది, ఓకే, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ ఉంది. ఈ ట్రస్ట్ యాక్టివిటీస్లో ఆ రోజు ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు పిక్నిక్ పెట్టుకున్నారు. ఓకే, దానికి నేను చీఫ్ గెస్ట్. ఓహో, ఆ యొక్క కార్యక్రమానికి నేను వెళ్ళాలి, కానీ నాకు వేరే వర్క్స్ బిజీగా ఉండటం వల్ల బాబుని వెళ్ళమని చెప్పాను. బాబుని వెళ్ళమని చెప్తే బాబు ఆ యొక్క అకేషన్ వెళ్ళడం, అక్కడ జనార్దన్ అని చెప్పని మాకు చిరపరిచితుడు, తను ఆర్కెస్ట్రా క్యాలు ఆర్కెస్ట్రా అని చెప్పని తను మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏవైతే డొనేషన్స్ ఇచ్చామో కొన్ని 100 ప్రోగ్రామ్స్ అది చేయడం జరిగింది. తనే ఆ యొక్క ఈవెంట్ కూడా కాండక్ట్ చేయడం జరిగింది. వెంట బాబుని తను 5 years ముందు చూశాడనమాట. ఎప్పుడు తను 9th 8th చదివే టైంలో చూశాడు తనని. ఆ తర్వాత తను బీబీఏ గీతంలో చదివేటప్పుడు వరకు తను చూడలే. టక్కన బాబు వచ్చేటప్పటికి తను అసలు ఆశ్చర్యపోయి వెంట ఫోన్ చేశాడు నాకు. సరే బాబు కట్అవుట్ ఏంటి సార్ ఇంత ఇలా ఎదిగిపోయాడు, అప్పుడు ఉపేంద్ర బాబు కాదు అసలు హీరోలో ఉన్నాడు అని చెప్పి అసలు సినిమా తీయచ్చు సార్ బాబు అని చెప్పి తను అనడం జరిగింది. అంటే అప్పుడు మీకు బేజం పడింది అంటే సినిమా తీయాలి. అప్పుడు వెంటనే తను ఏం చేశాడంటే యాదకుమార్ గారిని నా దగ్గర తీసుకురావడం జరిగింది. ఓకే, యాదకుమార్ గారు తీసుకొచ్చిన తర్వాత యాదకుమార్ గారు నాకు, సార్ బాబుని పెట్టి ఒక సినిమా తీయాలని నాకు కోరిక ఉందండి అంటే, సినిమాలు ఇవన్నీ మాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదండి అని చెప్పి నేను అనడం. లేదండి బాబు కరెక్ట్ సూట్ అవుతుంది, ఎలాగైనా తీద్దాము అని చెప్పి తను ఒక చిన్న లైన్ నాకు చెప్పాడు. ఓకే, చెప్తే నాకు ఆల్రెడీ ఈ సినిమాలంటే నాకు ఆల్రెడీ టచ్ ఉంది. రాజశేఖర రెడ్డి గారి జీవ చరిత్ర, రాజు అయ్యా మహారాజు అయ్యా, ఆ సినిమాని మా ఒక ఫ్రెండ్ కొంతవరకు తీసి తను దాన్ని మధ్యలో ఆపేస్తే నేను దాన్ని అక్కడి నుంచి కంటిన్యూగా తీద్దామని చెప్పని ఒక ఆలోచనతో నేను ముందుకు రావడం జరిగింది. అయితే అవన్నీ ప్లానింగ్ చేసుకుంటున్న టైంలో రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఆయన యాక్సిడెంట్లో పరమపదించడం,
ఆ సినిమా తాలూకా కొన్ని షార్ట్స్ ఆయన మీద ఇంకా బ్యాలెన్స్ ఆయన తాలూకు స్టోరీ మీద ఉండటం, సరే ఇంకా సినిమా తీస్తే ఇంకా ఆయన్ని వేరేలా చూపించవలసి వస్తుందని చెప్పి అక్కడితో ఆ సినిమాని ఆపేశాం. ఓకే. ఆపేసిన తర్వాత మళ్ళీ నాకు బాబు ద్వారా మళ్ళీ ఈ యొక్క అవకాశం అనేది రావడం జరిగింది. వెంటనే తను స్టోరీ లైన్ చెప్తే ఒక క్షణం అలా మాటలు ఆలోచిస్తూ అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే ఏదైనా రియల్ స్టోరీతో ఒక పిక్చర్ తీయాలి. ఎప్పుడైనా నా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లో ఎర్రనాయుడు గారి బయోపిక్ ఒకటి నాకు నా ఎస్ఎస్ఎస్ క్రియేషన్స్లో నేను తీస్తాను. అయితే ఇప్పుడు ఈ దీంట్లో తీస్తాను. అది ఒక ఆలోచన నాకు ఎప్పుడూ ఉంది. ఓకే. ఆ యొక్క ఆలోచనలో నుంచే ఫస్ట్ ఒక బయోపిక్ అనేది నా ఫ్యామిలీ నుంచి, నా ఫ్యామిలీ చాలా గొప్పది, ఓకే, అలాంటి ఫ్యామిలీ గురించి బయటికి చెప్పుకుంటే మొదటి సినిమాగా అందులో నా కొడుకే హీరో కాబట్టి బాగుంటుంది నాకు ఆలోచనతో ఈ కంచర్లాని మేము రూపొందించడం జరిగింది. మీరు స్టార్టింగ్ చెప్పినట్టు కంచర్ల అనే పేరుకి ఒక బ్రాండ్ ఉందన్నారు. సో ఆ బ్రాండ్ ఏంటి, అసలు ప్రేక్షకులకి దాని నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు కంచర్లా అంటే ఇందాకే చెప్పాను, కంచర్లా అని ఇండివిజువల్గా ఆ నేమ్ అయితే వరల్డ్ ఫేమస్. ఓకే. కానీ ఈ కంచర్లా ఏంటంటే మా తాతగారు కొన్ని 100 ఎకరాలు దాన ధర్మాలు చేశారు. ఓకే. ఆయన యొక్క ఆ మెయిన్ రోల్ని సుమన్ గారు చేస్తున్నారు. ఓకే. మా తాతగారి పేరు కంచెర్ల రామదాస్. ఓకే. ఆయన తాలూకు రోల్ని సుమన్ గారు చేస్తున్నారు ఇందులో. అంటే ఇప్పుడు కంచెర్ల రామదాస్ క్యారెక్టర్ చూపించిపోతున్నారా, కంచెర్ల అచ్యుతరావు గారి క్యారెక్టర్ చూపించిపోతారు? అంటే ఇక్కడ అచ్యుతరావు గారు లేకపోతే మా ఫాదరు కృష్ణమూర్తి గారు, ఓకే, లేకపోతే తాతగారు రామదాస్ గారు అని కాదు, పబ్లిక్ ఒక మంచి మెసేజ్ని ఇద్దామని, ఆ మెసేజ్ మా ఇంట్లోనే జరిగింది కాబట్టి దానిని ప్రజలకు చూపించాలన్న ఒక ఆలోచన, ఆ యొక్క ఆతృత నాలో ఉందన్నమాట. మరి డైరెక్టర్ గారు బాబుని ఎలా చూపించాను అనుకున్నాను? అసలు బాబు చూడగానే ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది ఎలా అనుకున్నాను? ఇందులో 3 కంటెంట్స్ ఉన్నాయి. ఓకే. ఒకటి, మన దగ్గర ఉన్న ఆస్తులు మనమే ఎంజాయ్ చేస్తే కొంతవరకు మాత్రమే దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ 10 మందికి దాన్ని ఇచ్చి పుచ్చుకోవడం అంటారు దాన్ని. 10 మందికి ఇచ్చి వాళ్ళ తాలూకా లైఫ్ను కూడా మనం కొంతవరకు నడిపించగలిగితే ఆ యొక్క సంతృప్తి చాలా గొప్పది. మరి అలాంటి మా తాతగారు చేసిన ఒక ఉన్నతమైన ఆశయాన్ని ప్రజలకు చూపించాలని ఒకటి. ఈ చూపించేటప్పుడు హీరోగా ఉపేంద్ర బాబుని ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం, మరి హీరోగా ఒక స్థాయికి వెళ్ళాడు అంటే అసలు పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆ పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ మీద వాళ్ళు ఇల్లు వదిలి పారిపోవడం, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే పారిపోవడం, లేకపోతే తల్లిదండ్రులు ఏదైనా ఇష్యూ మీద తిడితే పారిపోవడం ఇవన్నీ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క సినిమాలో కూడా హీరో అదేవిధంగా తండ్రి ఒక టీచర్, ఆయన చాలా ప్రిన్సిపల్స్తో బిడ్డల్ని పెంచే వ్యక్తి అనమాట. తన బిడ్డ కూడా ఒక మంచి ఉన్నతికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన తనకి ఉంది. సార్, ఉపేంద్ర గారి అడ్డాలో బాబు క్యారెక్టర్ ఏమొచ్చి సోషల్ మీడియాలో ఎడిట్ అయిపోయి ఎట్లయితే ఇబ్బంది పడుతున్నారు, అమ్మాయిలు ఎలాగ ఇబ్బంది పడుతుందని చెప్పి కంటెంట్ తీసుకున్నారు. అవును, అంటే సోషల్ అదే చెప్తున్నాను, అదే అక్కడికే వచ్చాను. ఓకే. అయితే ఇందులో ఆ పిల్లాడు బయటికి వెళ్ళిపోయి చెయ్యరాని పనులన్నీ చేసి ఒక ఆ యొక్క చేసిన పనులు కూడా తన ఎదుగుదలకు మలుచుకొని తిరిగి ఈ సినిమాలో ఒక ప్రజా నాయకుడిగా తను ఉద్భవించడం. ఓకే. ఈ యొక్క సినిమా సంక్షిప్త సమాచారం అనమాట. అంటే ఇప్పుడు ఉపేంద్ర గారి అడ్డాలో బాబు మాస్ క్యారెక్టర్తో రంగప్రవేశం చేశారు. సో దీంట్లో ఏ విధంగా ఉండబోతుంది క్యారెక్టర్? మాస్ ఉంది, ఓకే, క్లాస్ ఉంది. ఓకే. ఇందులో అంటే కామెడీ, లవ్ ట్రాక్ అన్ని కథ మొత్తం టోటల్గా ఒక మెసేజ్ ఉంది. ఓకే. అంటే అదే 3 కంటెంట్స్ మెసేజెస్. అంటే ఎవరైనా సంఘ సేవ చేస్తే 10 మందికి చేస్తే ఎంత ఉన్నతంగా వాళ్ళ పేరు ఎంత ఉన్నతంగా ఉంటుందనేది ఒకటి. రెండవది, చిన్నపిల్లలప్పుడు బయటకు వెళ్ళిపోయినా వెళ్ళకూడదు అనేది ఒక సారాంశం. అంటే ఆ తల్లిదండ్రులు మరీ అంత స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు ఏమవుతారు అనేది ఒకటి, రెండో కంటెంట్. మూడవది,
పిల్లలు బయటకు వెళ్ళిపోయినా వాళ్ళు కానీ కరెక్ట్గా సక్రమైన ఆలోచన సక్రమంగా ఉంటే ఒక మంచి స్థాయికి వస్తారనేది ఇంకొక ఆలోచన. సో ఫైనల్గా చెప్పండి సార్, సినిమా ఎలా వచ్చింది? ప్రేక్షకులు టికెట్ కొన్నప్పుడు సాటిస్ఫై అవుతారా అవరా? సినిమా అయితే 100% బ్లాక్ బస్టర్. ఓకే. కంచర్ల అనేది ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్కే కాదు, హీరో ఉపేంద్ర బాబుకి, ఒక ప్రొడ్యూసర్గా కంచర్ల అచ్యుతరావుకి ఒక మంచి నేమ్ ఫేమ్ని ఈ సినిమా తీసుకొస్తుంది. ఇందులో మెయిన్ ఆకర్షణ డిఓపి, కెమెరామెన్ గుణశేఖర్. తన యొక్క కెమెరా ట్రిక్స్ అనేది ఇందులో చాలా క్లారిటీగా చూపించడం జరిగింది. ఇక డైరెక్టర్ యాదకుమార్ ఒక బడ్జెట్తో నా దగ్గర రావడం జరిగింది. ఈ సినిమాకి నో బడ్జెట్ లిమిట్ అనమాట. బడ్జెట్తో ఆలోచించకుండా సినిమాని తెరకెక్కించాం. మేము అనుకున్న బడ్జెట్ కంటే 10 టైమ్స్ బడ్జెట్ పెరిగిపోయిందండి సినిమాకి. సార్ మీరు చెప్తే ఇంకా లాస్ట్ పాయింట్ అన్నాను, కానీ ఇంకొక పాయింట్ అడగాల్సి వచ్చింది. డైరెక్టర్ గారు కథ వచ్చిన తర్వాత ఒక కథ వచ్చారు, మీకు ఈ కథ అయితే బాగుందన్నారు. సో ఓవరాల్గా సినిమా యాజ్ అ ప్రొడ్యూసర్గా కాదు, హీరో ఫాదర్గా కాదు, మీరు ఒక ప్రేక్షకుడిగా సినిమా ఎలా వచ్చింది, మీరు ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు? సినిమా అయితే 100% ఏ ప్రొడ్యూసర్ అయినా తన మొదటగా చెప్పేది సినిమా హిట్ అనే చెప్తారు. కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా సినిమా అనేది ప్రేక్షకుని అలరిస్తుంది. ఓకే. కంచర్ల సినిమా అనేది థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇలాంటి ఒక మంచి కొడుకుని కనాలి అని అనుకుంటారు. ఓకే. ఇంకొక పాయింట్ అడగాలని వస్తుంది సార్ నాకు. బాబుని తెర మీద చూపించారు, ఒకేసారి 8 సినిమాలు వచ్చినాయి. బాబు ఎక్కడ ట్రైనింగ్ చేస్తారు ఫిల్మ్గా, యాక్టింగ్ కోసం? అసలు ఇది చెప్తే యాదృచ్ఛికంగా ఉంటుంది అందరికీ. మీరు కూడా సెట్లో చూశారు బాబుని, అందుకే అడిగాను ఎక్కడ యాక్టింగ్ చేసి నేర్చుకున్నాను అంటే. తనకు అసలు 1% యాక్టింగ్ కానీ, డ్యాన్స్లో కానీ, డైలాగ్ వొకాబులరీలో కానీ, ఇందులో కానీ 1% కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వలేదు. తన సినిమాలో తన ట్రైనింగ్ కింద చేసుకుని వెళ్ళిపోతున్నాడు అంతే. యాక్టింగ్ ట్రైనింగ్ లేకుండా ఉపేంద్ర గారు అంత మాస్ క్యారెక్టర్ ఎలా చేశారండి? మరి ఈ సినిమా ఒకేసారి 8 సినిమాలు వచ్చి మరి 8 సినిమాల క్యారెక్టర్ ఎలా మౌల్డ్ అవుతున్నాడు? మరి అదే చెప్తున్నా. ఇప్పుడు అసలు ఎక్కడ కూడా సత్యానంద్ గారి దగ్గరికి ఆయన కురువృద్ధులు అంటే కురువృద్ధులు ఎందుకన్నానంటే, ఈరోజు 60 మంది హీరోలు తయారు చేసిన వ్యక్తి, పెద్ద హీరోలు. ప్రభాస్ గారు కానీ, అలా పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఇలాంటి పెద్ద హీరోలకి ఆయన శిక్షణ ఇచ్చారు. మరి అలాంటి ఆయన దగ్గరికి కేవలం ఒక 3 days వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కంచెల సెట్లోకి వచ్చింది సినిమా. సెట్లోకి వచ్చినందుకు ఇంకా అక్కడికి ట్రైనింగ్కి వెళ్ళడానికి కూడా మరి కుదరలా. సార్ కంచర్లో సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ ఇదే ప్రారంభమైంది. తర్వాత ఉపేంద్ర గారు సినిమా రావడం అయింది. ఇది ఎందుకు లేట్ అయింది ఒకటి? రెండోది మరి అప్పుడు బాబు క్యారెక్టర్ అప్పుడు ఉండేటప్పటికి కొంచెం ఫేస్ వేరియేషన్ అవి వస్తాయి కదా, మళ్ళీ ఆ పాత గెటప్లోకి వెళ్ళాలి. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే లేటు అంటే పెద్దగా ఏం కాదు. ఏ పిక్చర్ అయినా 1 year 2 years ఈజీగా పట్టేస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన పిక్చర్స్ అన్నీ కూడా 1 year 2 yearsలో పెద్ద ఫేస్ వేరియేషన్స్ ఇవేమీ ఉండవు. ప్లస్ ఇంకోటి మీరు ఇందాక అన్నట్టు ఏదైనా ట్రైన్డ్ హీరో అయితే మారిపోతాడేమో తప్ప తను రియల్ హీరో. అంటే క్రియేటివిటీ తనే క్రియేట్ చేసుకునే వ్యక్తి కాబట్టి ఎప్పుడైనా ఏ సంవత్సరం ఏ రోజైనా ఇలా చేయమంటే అలా చేసిన దానికి రోజుతో సంబంధం లేదు. ఇక రెండవది ఏంటంటే, కంచర్ల అనేది మాకు మా ఇంటి పేరే కాదు, ఒక ఉన్నతమైన పేరే కాదు, మా ఈ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్కి ఎట్ ఏ టైం ఈరోజు బాబు 8 సినిమాల్లో చేస్తారంటే కంచర్లయ్యే కారణం. కంచర్ల బ్రేక్ వచ్చిన ప్రతిసారి ఒక కొత్త సినిమా స్టార్ట్ అయింది. కాబట్టి ఇది పూర్తయింది. ఇది పూర్తయిన తర్వాత మిగతా 8 సినిమాలు కూడా విత్ ఇన్ 2 monthsలోనే మొత్తం పూర్తి చేసేసి ఎవ్రీ మంత్ ఒక సినిమా, మేము ఏదైతే చెప్పామో ఆ స్లోగను, ఎవ్రీ మంత్ ఒక సినిమా అనేది రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు. యాక్చువల్ లాస్ట్గా ఒక క్వశ్చన్ చెప్పండి. కంచర్లో ఉపేంద్ర గారు అడ్డాలో మీకు మంచి క్యారెక్టర్ చేస్తారు, పబ్లో ఉండి ఓనర్ టైప్ చేసి వాళ్ళకి మీరు ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు అస్మానం వచ్చి చెప్పి వాళ్ళకి కొంచెం లెసన్స్ కూడా ఇచ్చారు. సో దీంట్లో మీరే క్యారెక్టర్ చేస్తారు అసలు కంచర్లో? ఇందులో కూడా నేను మంచి క్యారెక్టర్ చేశాను. ఇందులో ఒక లెక్చరర్ క్యారెక్టర్ చేయడం జరిగింది, తెలుగు పండిట్ క్యారెక్టర్ చేయడం జరిగింది. అయితే ఆ తెలుగు పండిట్ క్యారెక్టరే కాకుండా హీరోకి కొంత సపోర్టుగా కొన్ని మంచి మాటలు చెప్పే క్యారెక్టర్ అది. అలాగే హీరో తండ్రికి కూడా ఒక తండ్రి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే పిల్లలు మనని మెచ్చుకుంటారు, పిల్లలు మనం చెప్పింది వింటారనే ఒక చెప్పే క్యారెక్టర్ కూడా అది. ఇదే కాకుండా ఒక గ్రామంలో
ఒక ఉన్నతమైన స్థానంలో ఉండే వ్యక్తిగా నేను ఈ సినిమాలో చేయడం జరిగింది. ఇదే కాకుండా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లో ప్రతి సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే, మొత్తం 8 సినిమాలు, అన్ని సినిమాల్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. బాబు మీరు ఒకే ఫ్రేమ్లో కనబడుతున్నారు, దాన్ని ఎలా చూస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అది రావడం చాలా అదృష్టం కదా. ఇప్పుడు అది చాలా అదృష్టం కదా. ఇప్పుడు యాక్చువల్గా ఉపేంద్ర బి ఫార్మ్స్ ఉంది. ఉపేంద్ర బి ఫార్మ్స్ డాక్టర్ క్యారెక్టర్ చేశాను. ఆ డాక్టర్ క్యారెక్టర్ కూడా చాలా హీరోకి చాలా దగ్గరుండే క్యారెక్టర్ అనమాట. అందులో కూడా హీరో ఫ్యామిలీతో అటాచ్మెంట్ అయిపోయే క్యారెక్టర్ అది. అందులో డాక్టర్ క్యారెక్టర్ చేశాను. ఇక ఐపీసీ 369కి వచ్చేటప్పటికి ఒక ఉన్నతమైన ఒక పోలీస్ ఆఫీసర్ తలుచుకుంటే ఏ విధంగా ఉంటుంది అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. ఇదే కాకుండా అనగనగా కథల అదే హీరోకి గాడ్ ఫాదర్ కింద, హీరోకి అందులో తల్లిదండ్రులు ఉండరు, అందులో గాడ్ ఫాదర్ కింద చేయడం జరిగింది. భీములో కూడా చేస్తాను. అలాగే 1920 భీమునిపట్నంలో 1920 నాడు జమీందారు ఎలా ఉంటారో ఆ జమీందారి పాత్రను నేను చేయడం జరుగుతుంది. నాకు ఆపోజిట్ పవిత్ర లోకేష్ గారు నాకు వైఫ్ కింద అందులో నటిస్తున్నారు. ఆ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. ఇక అదే కాకుండా 7వ సినిమా వధలో అసలు మొత్తం సినిమాలో నాది 80% ఆఫ్ ది రోల్. మొత్తం ఇంకా వధలో అంటే బ్యాక్ డ్రాప్, అంటే నా నుంచే స్టోరీ అంతా 80% రన్ అవుద్ది. అందులో హీరో ఎలా అయితే ఫోర్స్ క్యారెక్టర్, అందులో నాది కూడా అందులో ఫోర్స్ క్యారెక్టర్ అనేది ఉంది. ఇక విక్రమ్ కే దాస్ 8వ సినిమా. ఈ విక్రమ్ కే దాస్లో కూడా నేను ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అందులో కూడాను హీరో అందులో డబల్ రోల్. విక్రమ్ కే దాస్లో డబల్ రోల్. విక్రమ్ ఒకరు, దాస్ ఒకరా? అది సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. మీకు చెప్పిన క్యారెక్టర్ ఏదైనా అనుకోండి, కాకపోతే నేమ్కి ఆ క్యారెక్టర్ సంబంధం ఉండదు. విక్రమ్ కే దాస్ అంటే మీరు అనుకున్నట్టు విక్రమ్ ఒకరు, దాస్ ఒకరు కాదు. విక్రమ్ కే దాస్ అనేది ఏంటనేది సినిమాలో అదే ట్విస్ట్. ప్యూర్లీ విక్రమ్ కే దాస్ తమిళ టీంతో మొత్తం చేస్తున్నాం. మొత్తం తమిళ టీం, డైరెక్టర్తో కలిపి మొత్తం అందరూ తమిళ టీం. మిమ్మల్ని అలాగే అప్రోచ్ అయింది బాబు జనరల్గా? అంటే ఈ ఉపేంద్ర గారు అడ్డా చూసిన తర్వాత కాదండి. అంటే యాక్చువల్గా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ అనేది అసలు ఉపేంద్ర బాబుకి నేమ్ ఎక్కడొచ్చిందంటే మొత్తం ఎట్ ఏ టైం 5 పిక్చర్స్ స్టార్ట్ అయిపోయాయి. 5 సినిమాలు హీరో అనే ఒక టాక్ ఇండస్ట్రీలో వచ్చింది. సోషల్ మీడియా కూడా పరిగెట్టింది, బాగా వచ్చింది. దాని మీద ఏమైందంటే ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లో అద్భుతమైన సినిమా తీస్తున్నారు. ప్లస్ వాళ్ళు కొంతమంది యాంగ్జైటీ ఉన్న డైరెక్టర్స్కి మంచి కథతో వస్తే కనుక వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఒక నానుడి సినీ ఇండస్ట్రీలో వచ్చింది. దాన్ని బట్టి వచ్చారండి. గౌతమ్ మేనన్ గారి తాలూకా ప్రియమైన శిష్యుడు బాలు గారు అని చెప్పని ఆయన చేస్తున్నారండి అది. అందులో మంచి మ్యూజిక్, డయానా గారు కొరియోగ్రఫీ చేస్తున్నారు అందులో. ఆ మేడం కూడా చాలా ఎక్సలెంట్ కొరియోగ్రాఫరు. మరి ఇలాగ ఏంటంటే ఒక్కొక్కసారి ఇది కాకుండా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ 8 సినిమాల వరకు ఒక వ్యక్తి వెయిట్ చేసి 9వ సినిమా ఆల్రెడీ బాబు కాల్ షీట్స్ తీసుకోవడం జరిగింది. ఇది బయట బ్యానర్తో చేస్తున్నాం బాబుకి. బయట బ్యానర్ నుంచి వాళ్ళే వచ్చారు. ఆయన కూడా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో 16 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు ఆయనతో బాబు సినిమా వస్తుంది. ఆయన మొదటి సినిమా కూడా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. ఇది గంగోత్రి సినిమాకి ఆయన బాబు 9వ సినిమా చేస్తున్న డైరెక్టర్గా. రెడ్డి గారు బాబుకి ప్రొడ్యూసర్గా చేయడం జరుగుతుంది. అంటే 9 సినిమాలు ప్రజెంట్ ఆల్రెడీ లైన్లో ఉన్నాయి. నవరసాలు అంటే 5 సినిమాలు నటుడు కంటే నవరసాలు నటుడు అనొచ్చు. ఎందుకంటే మీరు క్యారెక్టర్స్ చూడండి, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్. అంటే ఆ ఒదిగిపోవడం కూడా చాలా అరుదు. అంటే ఈరోజు మిగతా లాంగ్వేజెస్లో చూస్తే అంత నాకు డీప్గా కాన్సన్ట్రేషన్ లేదు, కానీ తెలుగు ఇండస్ట్రీలో మంచి నటులు ఉన్నారు. వాళ్ళ సరసన అయితే ఉపేంద్ర బాబు అనేది ఒక స్థానం సంపాదించుకుంటాడు అనేది ఒక మంచి ఉద్దేశం అయితే నాకు. లాస్ట్గా మా ప్రేక్షకులకి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందండి? ఎప్పుడు రిలీజ్? ఆగస్ట్. ఆగస్ట్ 15 తర్వాత తెర మీద చూడొచ్చు మీరు. సో చూశారు కదా, ఏదైతే కంచర్ల తన కుటుంబ నేపథ్యంలో వస్తున్న కథతో, అంటే వాళ్ళ ఫ్యామిలీ స్టోరీని ప్రేక్షకులు చూపించడమే కాదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ యొక్క విలువలు కానీ అసలు
యంగ్స్టర్స్ పాలిటిక్స్లో వచ్చిన తర్వాత ఎటువంటి రాజకీయాలు చేయాలి, అసలు యంగ్స్టర్స్ పాలిటిక్స్ రావాలా రావకూడదా, లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత సమాజానికి ఎటువంటి చేంజెస్ ఉన్నాయని చెప్పి ఒక మిక్స్డ్ కథతో, అంటే ఫ్యామిలీ డ్రామా ఉంది, లవ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, అట్లా మ్యూజిక్ మంచిగా ఉంది, కామెడీ ట్రాక్ అన్నీ కలిపిన ఒక చిత్రమే కంచర్ అని చెప్పి మనతో పాటు అచ్యుత్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా అతి త్వరలోనే ఆగస్టులోనే సినిమా రిలీజ్ కాబోతుందని చెప్పి మనతో పాటు చెప్తున్నారు. ఇది తాజా అప్డేట్.